టిట్కో ఇళ్లకు మౌలిక వసతులు కల్పించి వెంటనే లబ్ధిదారులకు అందజేయాలని సిపిఐ గాజువాక ఇన్ఛార్జ్ కసిరెడ్డి సత్యనారాయణ డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆయన పలువురు బాధితులతో కలిసి జీవీఎంసీ గాజువాక జోనల్ కార్యాలయం ముందు ధర్నా చేపట్టారు. టిట్కో ఇళ్లు మంజూరు చేసినా పూర్తి స్థాయిలో రహదారులు, కాల్వలు, మంచినీరు తదితర మౌలిక సదుపాయాలు కల్పించలేదని ఆయన ఆరోపించారు. లబ్ధిదారులకు ఇళ్లు ఇవ్వకుండా బ్యాంకులు ఈఎంఐ కట్టమని నోటీసులు పంపిస్తున్నారన్నారు. తక్షణమే లబ్ధిదారులకు ఇళ్ల పట్టాలు అందించాలని, లేకపోతే ఆందోళన తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. నేను మా పిల్లలు చిన్నోళ్ళండి, అమౌంట్ మొత్తం కట్టేశాను. నేను వడ్డీలు కట్టుకోలేకపోతే నాకు రిజిస్ట్రేషన్ పేపర్ ఇవ్వలేదు, ఏమీ ఇవ్వలేదు. ఏమనంటే ఆర్పీలకి సీవాలు కడిగితే రేపు చేస్తాం, ఎల్లుండి చేస్తాం అంటున్నారు. మేము అలాగని రాత్రి 10 వరకు 12 వరకు ఆర్పీల కడికి సీవాల కడికి తిరుగుతున్నాం. అమౌంట్ మొత్తం కట్టేశాను. మా పిల్లలు చిన్నోళ్ళు, మేము ఎక్కడ అద్దెలు ఎక్కడ కట్టుకోవాలా, అక్కడ వడ్డీలు కట్టుకోవాలా. లోన్కి వెళ్తే మాకు లోన్ అవ్వలేదు, బ్యాంక్ లో లోన్ అవ్వలేదు. నేను అమౌంట్ మొత్తం అప్పులు చేసి మరీ కట్టాను. పట్టా ఇచ్చేసి ఒరిజినల్ పట్టా నా దగ్గర ఉంది, రిజిస్ట్రేషన్ పేపర్ ఇవ్వమంటే ఇవ్వట్లేదు. అక్కడికి వెళ్తే రిజిస్ట్రేషన్ పేపర్స్ అంటే కరెంట్ ఇస్తాం, మేము పనులు చేస్తామని అంటున్నారు. అలాగని మేము ప్రతి వారము ఆదివారం మా పెద్దగాంటాడ లేఅవుట్ కాడికి వెళ్ళి మేము మాట్లాడుతున్నాం, చేస్తున్నాం. నేను మా ఆయన గారు అయితే మా ఆయన గారు కూడా వెళ్ళి మాట్లాడుతున్నాం. మీ పెద్దలకి చిన్నలకి అందరికీ నమస్కారం అండి. మొత్తం ముందైతే లోన్ అవుతుందని చెప్పారండి సార్. లోన్ అవుతుందని అని ఆశపడ్డాం. తీరా చూసేటప్పుడు మళ్ళీ బ్యాంకుకి పిలిచారు. మీకు సిబిల్ కోడ్ లేదు, మొత్తం డబ్బులు కడతారా లేకపోతే కట్టరా అని అడిగారు. అడిగితే ఇల్లు వదిలేసుకుంటాం, మాకు ఎక్కడ కూడా ఇల్లు లేదు, ఎక్కడ కూడా లేదు ఇల్లు. ఉండటానికి నీడ కూడా లేదు. ఉండమంటున్నారు, రెంట్ కట్టకపోతే వెళ్ళిపోమంటున్నారు. ఇన్ని బాధలు పడుతున్నాం. అది రెంట్ కట్టుకోలేకపోతున్నాం, వడ్డీ కట్టలేకపోతున్నాం. 7,000 రూపాయలు వడ్డీ కడుతున్నాం నెలకి. అది నేను పనులు చేస్తున్నాను కష్టపడి, ఈ వయసులో కూర్చొని తినవలసింది కష్టపడి చేస్తున్నాను. అదండి అంతే. నమస్కారం అండి. మేము 1,00,000 రూపాయలు డీడీలు కట్టామండి. మాకైతే సేల్ డీడీ గానీ రిజిస్ట్రేషన్ పేపర్ గానీ ఇవ్వలేదండి. బ్యాంకు చుట్టూ అలా తిరుగుతూనే ఉన్నాము. అక్కడ మీటర్ కావాలంటే సేల్ డీడీ అవసరం అంటున్నారు. ఆ సేల్ డీడీ చాలా మందికి వచ్చేసింది, అందరికీ వచ్చింది, మాకు రాలేదని మాకు టెన్షన్ అయిపోతుంది. మాకేంటిదని శివ మేడంకి ఎన్నిసార్లు ఫోన్ చేసినా ఆవిడ ఫోన్ ఎత్తడం లేదండి. జయలక్ష్మి అండి ఆవిడ పేరు, వడ్లపూడి బ్రాంచ్ అండి. వెళ్తున్నాం వస్తున్నాం ఈ ఎండతోటి ఎలా పాటలు దయచేసి మాకు ఆ సేల్ డీడీ రిజిస్ట్రేషన్ పేపర్ ఇప్పించవలసిందిగా కోరుతున్నాం.